నమస్తే అండి. మనం చూస్తున్నది స్వీట్ కార్న్. ఇవి పచ్చివి. మనం ఈ విధంగా పచ్చి తీసుకొచ్చాము. ఇవి చాలామంది ఉడకబెట్టుకొని తింటుంటారు, పిల్లలు పెద్దలు అందరూ. వీటికి కారం అయిపోసి ఆ విధంగా కాకుండా ఈరోజు మీకు ఈ స్వీట్ కార్న్తో చాట్ చేసేదానికి తీసుకొచ్చాము. ముందుగా ఇవి 2 తీసుకొని వాటిని శుభ్రంగా ఒలుచుకోవాలి. మామూలుగా చూడండి, ఆ విధంగా ఒలిసి పెట్టుకోవాలి. పచ్చి తెచ్చుకొని కొంచెం బాగుండేది తెచ్చుకొని ఒలుచుకోవాలి. ఆ విధంగా చూడండి, స్వీట్ కార్న్ ఈ విధంగా ఒలిసి పెట్టుకోను. ఈ విధంగా ఒలిసి పెట్టుకుంటే మనం చాట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని ఆనియన్స్ ముక్కలు, టమాటా ముక్కలు కొన్ని కట్ చేసుకోవాలా. కొద్దిగా వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం చాట్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్తో చాట్ చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనం స్వీట్ కార్న్ ఒలిచి పెట్టుకున్న 1 కప్పు అందులో నేతులు వేసుకోవాలి. ఆ నెయ్యిలో కలిసేటట్టు బాగా వాటిని ద్వారగా వేయించుకోవాలి. మన ఇష్టం అన్నమాట. నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనెతో కూడా వేయించుకోవచ్చు. నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు తినేదానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ స్వీట్ కార్న్లో ఎక్కువగా వచ్చేసి మినరల్స్, విటమిన్స్, పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైంది. అందువల్ల ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు స్వీట్ కార్న్. ఇది హెల్తీ వెజిటబుల్ సంబంధించి కాబట్టి రుచికరంగా ఉంటాయి. మామూలుగా ఈ విధంగా చాట్ చేసుకొని తినగలిగితే చాలా రుచిగా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోండి. ఆరోగ్యకరమైనవి కాబట్టి చేసుకోవచ్చు. ఇందులో మనం ఆయిల్ వాడకుండా నెయ్యి వాడుతున్నాం. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా వేసుకొని నెయ్యితో కానీ చేసుకోగలిగితే చాలా రుచికరంగా ఉంటుంది. లావు తగ్గేదానికి కూడా వీలవుద్ది అన్నమాట. సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి 1 వేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, తగినంతగా వేసుకోవాలి. కొద్దిగా కారంను కూడా యాడ్ చేసుకోవాలి, తగినంత వేసుకోవాలి, కారం ఎక్కువ లేకుండా. దీన్ని కూడా కలుపుకోవాలి. అందులో ఈ స్వీట్ కార్న్ వచ్చేసి నెయ్యిలో మనం కలుపుతాం కాబట్టి ఈ కారము, ఈ సాల్ట్ అవన్నీ ఇప్పుడు కానీ వేసుకుంటే బాగా దానికి పడతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు తినేదానికి కూడా చాలా బాగుంటాయి. ఇందులో పీచు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళకు, కడుపులో ఎలాంటి సమస్య ఉన్నా కూడా నయం చేసే శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళు ఇవి తింటే చాలా ఆరోగ్యం. ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, స్వీట్ కార్న్ బాగా వేగినాయి, కలర్ కూడా చేంజ్ అయింది. ఇంక తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇందులో కొద్దిగా చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ కార్న్ చాట్ చేసుకోవాలంటే చాలా రుచిగా ఉంటాయి. ఇవన్నీ వేస్తే ఆరోగ్యానికి మంచిది, తినేదానికి కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఇందులో మనం ఆనియన్స్ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం, వాటిని వేసుకోవాలి. అందులో టమాటా ముక్కలను కూడా కొన్ని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు ముక్కలు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి అన్నింటిని కలుపుకోవాలి. ఈ స్వీట్ కార్న్లో అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, నెయ్యి ఇలాంటివన్నీ కలిపినందువల్ల చాలా రుచికరంగా ఉంటాయి. ఈ వెజిటబుల్స్లో ఈ స్వీట్ కార్న్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది. ఈ రెసిపీ ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చు, రుచికరంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్నాము. కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవాలి, చాలా రుచికరంగా ఉంటుంది. నిమ్మరసం కలిపితే నిమ్మరసాన్ని కూడా ఆ విధంగా కలుపుకోవాలి. ఈ స్వీట్ కార్న్ వచ్చేసి సంవత్సరం పొడవుతో మనకు మార్కెట్లో దొరుకుతుంటాయి. మనం ఒకే విధంగా కానీ తినకుండా పిల్లలకి ఈ విధంగా అప్పుడప్పుడు కానీ చేసి పెడితే స్నాక్స్గా చాలా మంచిది. ప్రతి ఒక్కరు చేసుకోండి ఈజీగా. ఇవి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింతమంది ఈ విధంగా చేసుకోవచ్చు రుచికరంగా. చూడండి, స్వీట్ కార్న్ చాట్ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని తీసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటే మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాట్ మసాలా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.